హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వదినా మరదలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియో వచ్చేసి రీసెంట్లీ నేను నా ఆధార్ కార్డ్లో అడ్రస్ చేంజ్ చేసుకోవడం కోసం అండ్ నేమ్ ముందు సర్నేమ్ యాడ్ చేసుకోవడం కోసం బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగిందనమాట. వెళ్ళిన తర్వాత ఆ రోజు మాకు ఎన్ని తిప్పులు వచ్చినాయి అంటే అన్ని తిప్పులు వచ్చినాయి. వెళ్ళిన దగ్గర నుంచి వీడియో ఎందుకు స్టార్ట్ చేయాలనిపించిందో స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది మాకు, ఓహో ఇన్ని తిప్పులు ఉంటాయి, ఇన్ని ట్విస్టులు ఉంటాయి. సో అందుకనే మేము ముందుగానే స్టార్ట్ చేసామన్నమాట అనిపించింది. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఎక్కడ నవ్వు వచ్చింది అన్నది కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను వదిన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే రూల్స్ మారినాయి. కొత్తగా అడ్రస్లో చేంజ్ చేసుకోవడం కోసం అండ్ నేమ్లో మార్చుకోవడం కోసం రూల్స్ అనేవి మారినాయి. గ్రీన్ సైన్ ఉంటేనే అందరికీ అడ్రస్ చేంజ్ చేయడం కానీ సర్నేమ్లు యాడ్ చేయడం కానీ జరుగుతాయి అనేసి అన్నారు. సో గ్రీన్ సైన్ కోసం ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తే వెటర్నరీ డాక్టర్ దగ్గర గ్రీన్ సైన్ ఉంటుంది కదా, సో ఆయన దగ్గరికి వెళ్తే గ్రీన్ సైన్ అయిపోతుంది కదా అనేసి వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట మేము. వెళ్ళిన తర్వాత కామెడీ ఏంటంటే అక్కడ కనిపిస్తున్నారు కదా అతను నేను డాక్టర్ లేరా అండి అని అడిగాను. ఆయన ఏంటో ఈవిడేంటి ఇలా అడుగుతుంది అనేసి నన్ను ఎదురుగా చూసి వెళ్ళిపోయారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆయనే డాక్టర్ అనమాట. సో డాక్టర్ని నేను డాక్టర్ ఎవరు, డాక్టర్ లేరా అని అడుగుతున్నాను. అందుకే నవ్వుకుంటున్నాను అనమాట. ఆయన ఏం మాట్లాడలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత వేరే అతనికి చెప్పి నవ్వుకుంటున్నారు. ఆవిడ నన్నే డాక్టర్ ఏరి అని అడిగింది అని. తర్వాత నేను వెళ్ళి సైన్ చేయించేసుకున్నాను. సైన్ చేయించేసుకొని వెంటనే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. ఆ ఫామ్స్ అనేది ఇచ్చేద్దాం అనేసి. ఆ ఫామ్స్ ఇచ్చిన తర్వాత ఆ అన్నయ్య ఏమన్నాడంటే, అమ్మ ఇది నేను 3 months బ్యాక్ నేను ఫిల్ చేశాను కదా, సో అప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ఉండేది, ఇప్పుడు కేర్ ఆఫ్ తీసేశారు. ఫాదర్ నేము రాదు, హస్బెండ్ నేము రాదు, ఎవరి నేము రాదు, జస్ట్ నీ పేరు నీ సర్నేమ్ ఉంటుంది అంతే అనేసి మళ్ళీ కొత్త ఫామ్ ఇస్తాను, మళ్ళీ సైన్ చేయించుకొని రా అని చెప్పాడనమాట. సో నాకు అప్పుడే అర్థమైపోయింది ఈరోజు నాకు ఏదో మూడింది అనేసి. ఓకే సరేలే అనేసి వెంటనే మళ్ళీ ఇంకొక ఫామ్ తీసుకొని వెంటనే బయలుదేరిపోయాము వెటర్నరీ డాక్టర్ దగ్గరికి. మళ్ళీ వెళ్ళిన తర్వాత మాకు జరిగింది ఏంటో చూడండి మీరే. అసలు మేము చాలా స్పీడ్గా వెళ్ళాము. అప్పుడే జస్ట్ 10 minutes అయింది అంతే కదా అనుకున్నాము. మళ్ళీ వెళ్ళేసరికి 2 ఫామ్లు చూపిస్తున్నాను చూడండి మీరు. అసలు 2 సార్లు రావాల్సి వచ్చింది వెటర్నరీ డాక్టర్ దగ్గరికి. వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే డాక్టర్ లేరు, బయటకు వెళ్ళారు అనేసి అర్థమైంది. మేము బయట వాళ్ళని అడిగితే ఎంత టైం పడుతుందండి అనేసి అడిగితేనే, అమ్మ ఇప్పుడప్పుడే రారమ్మా, ఒక 2 hours పడుతుంది అనేసి అన్నారు. 2 hours ఏం పట్టదులే, లంచ్కి వెళ్ళి ఉంటారు, వచ్చేస్తారులే అని కూర్చున్నాము 10 minutes. అయినా రాపోయేసరికి ఇంకెందుకు, హెడ్ మాస్టర్ ఉంటారు కదా హై స్కూల్లో, హెడ్ మాస్టర్ గ్రీన్ సైన్ చేస్తారు కదా, సో అక్కడికి వెళ్దాం అనేసి హై స్కూల్ దగ్గరికి వెళ్ళాము. ఇందులో నేను కూడా చదువుకున్నాను అనమాట. 6th నుంచి 10th వరకు చదువుకున్నాను ఈ హై స్కూల్లో. నేను చాలా హ్యాపీగా అనిపించింది మా స్కూల్కి వచ్చాను కదా అనేసి. ఎగ్జైట్మెంట్ నా ఫేస్లో కనబడుతుంది చూడండి. కానీ వెళ్ళినాక ఆ స్టూడెంట్స్ అందరినీ చూసిన తర్వాత ఏదోలా అనిపించింది. ఏంటో అంటే మన ఫ్రెండ్స్ ఎవరు లేరు, మనకు తెలిసిన టీచర్స్ అందరూ తక్కువ ఉన్నారు. ఆ ఫీల్ వేరేలా అనిపించింది అనమాట. కొత్తగా అనిపించింది. ఏంటో వేరే ప్లేస్కి వచ్చానేమో, నాకు తెలియని ప్లేస్ దగ్గరికి వచ్చానేమో అంతలా అనిపించింది. నేను ఇక్కడ చదువుకున్నాను కదా అనేసి అనిపించలేదు. కానీ లాట్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయన్నమాట అక్కడ. చాలా మెమరీస్ ఉన్నాయి నాకు. ఆ గ్రౌండ్ కానీ, ఆ పాత కాలేజ్ కానీ, సైకిల్ స్టాండ్ కానీ, చాలా మెమరీస్ అనమాట. అలా నడుస్తూ వెళ్తుండగానే కళ్ళ ముందు కనబడ్డాయి మా ఫ్రెండ్స్, మేము, యూనిఫామ్, మేడమ్స్ వాళ్ళందరూ మమ్మల్ని తిట్టడం, పొగడ్డం, గేమ్స్, డ్యాన్సులు అన్నీ గుర్తొచ్చాయి అనమాట. ఆ సైకిల్స్ అన్నీ చూస్తుంటే నా సైకిల్ తీసుకోవడానికి నేను ఎన్ని తిప్పులు పడేదాన్నో అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట. నాకు నా స్ట్రగుల్స్ అన్నీ గుర్తొచ్చాయి. ఎప్పుడు నా సైకిల్ని బయట పెట్టుకునేదాన్ని, లోపలికి పెట్టుకుంటే తీసుకోవడానికి ఉండదు, ఇంటికి గమ్మున వెళ్ళిపోవడానికి ఉండదు అనేసి. మా హై స్కూల్ కదా, ఎంతైనా మేము చదువుకున్నాం కదా, ఒక వైబ్ అనమాట. అక్కడికి వెళ్ళగానే ఎక్సైట్మెంట్ అది వేరే. ఫేస్ అంతా నాకు గ్లో వచ్చేసింది దెబ్బకి, మా స్కూల్ అనేసి. ఈ స్టేజ్ మీద మేము డ్యాన్స్లు వేసేవాళ్ళం, యాక్టింగ్ చేసేవాళ్ళం, స్క్రిప్ట్లు వేసేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. ఆ వెనకాల ఒక అబ్బాయి స్పోర్ట్స్ ఆడుతున్నాడు అనమాట. చూసారు కదా ఎంత దూరంగా విసిరాడో. బాగా ట్రైన్ చేస్తున్నారు ఈ పీటీ సార్. మా పీటీ సార్ కూడా మాకు గేమ్స్లో బాగా ట్రైన్ చేసేవాళ్ళు. మమ్మల్ని అన్నిటికీ తీసుకెళ్ళేవాళ్ళు. ఎక్కడ గేమ్స్ జరిగినా మమ్మల్ని పార్టిసిపేట్ చేయడానికి తీసుకుని వెళ్ళేవాళ్ళు. పక్కనే ఉంది. ఇది కాలేజ్ అనమాట, గవర్నమెంట్ కాలేజ్. హై స్కూల్ పక్కనే ఎదురుగా ఉంటుంది. ఇది గవర్నమెంట్ కాలేజ్ అనమాట. ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఉంటుంది అక్కడ. ఫస్ట్ మనం మెయిన్ మ్యాటర్ మర్చిపోయాం కదా, మనం గ్రీన్ సైన్ కోసం వచ్చాం కదా. ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వెళ్ళి అడిగితేని ప్రిన్సిపల్ లేరు, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళండి సైన్ పెడతారు అనేసి అన్నారు.
అబ్బా! మళ్ళీ తిరగాలా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అనుకోని వెళ్తున్నామనమాట. బయటకొస్తున్నాం గానీ స్కూల్‌ని వదిలిపెట్టి రాబుద్దవ్వట్లేదు నాకు. అలా కాసేపు కూర్చోవాలనిపించింది. కాకపోతే కూర్చోడానికి మనకు పర్మిషన్ ఉండదు కదా! సో, అందుకని కొంచెం సాడ్‌గా బయలుదేరుతున్నాము. ఇది 1995, 2000 బ్యాచ్ కట్టించారంట ఈ షెడ్. సో, అందుకని అక్కడ బోర్డ్ పెట్టారనమాట. మేము చదువుకునేటప్పుడు ఈ ట్రీస్ ఏమి ఉండేవి కాదు ఈ దారిలోని. ఇప్పుడైతే చాలా చల్లగా ఈ ట్రీస్ వలన చాలా నీడ అంతా బాగుందనమాట అక్కడ. అందుకే వీడియో తీస్తున్నాను. ప్రశాంతంగా ఉంది. అక్కడ ఒక తాతగారు కూడా కూర్చున్నారనమాట. మా హై స్కూల్ మొత్తం వీడియో తీస్తున్నాను అనమాట మీకు చూపిద్దామనేసి. నాకైతే స్కూల్‌ని వదిలిపెట్టి రావాలనిపించట్లేదు. ఒక పక్కన పనుంది కదా! వెళ్దాం మళ్ళీ ఎప్పుడన్నా వద్దాంలే అనేసి అనుకోని బయలుదేరుతున్నాము. ఇంతకీ చెప్పలేదు కదా! మా వదిన కూడా ఇదే స్కూల్‌లో చదువుకున్నారు 10th వరకును. అందుకే మా ఇద్దరికి చాలా హ్యాపీగా అనిపించింది స్కూల్ దగ్గర రావడం. ఆ తర్వాత మేము ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గరికైతే వచ్చామనమాట. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిందేంటంటే సైన్స్ పెట్టట్లేదు. గ్రీన్ సైన్స్, ఆధార్ కార్డ్ చేంజెస్ గురించి, ఎర్లీ గురించి సైన్స్ పెట్టట్లేదని తెలిసింది. కాకపోతే నాకు అక్కడ మా కరాటే క్లాస్ సార్ కనిపించారనమాట. నాకు కరాటే నేర్పించిన సార్ కనిపించారు. చాలా హ్యాపీగా అనిపించింది. చాలాసేపు మాట్లాడాను. ఈయనే మా సార్ అనమాట. నాకు కరాటే నేర్పించిన సార్. సార్ అడిగారు నన్ను, "ఏంటమ్మా ఇలా వచ్చావు" అని అంటే నేను చెప్పాను, "సార్ నేను ఆధార్ కార్డ్‌లో అడ్రస్ చేంజ్ చేసుకోవడం కోసం గ్రీన్ సైన్ కావాలన్నారు. సో, అందుకని వచ్చాను సార్ ఇలాగా. కానీ ఇక్కడ సైన్ చేయనంటున్నారు" అంటేని, "అవునా! సరే నేను పెనుమంచిలో పీటీగా వర్క్ చేస్తున్నాను. నువ్వు అక్కడికి వచ్చావంటే నేను సైన్ పెట్టిస్తాను నీకు మా ప్రిన్సిపల్ చేత" అనేసి అన్నారు. సరే సార్ థ్యాంక్ యూ సార్ అనేసి బయలుదేరాం మళ్ళీ అక్కడికి పెనుమంచిలో బయలుదేరాము. వెళ్తున్నాం కానీ మా ఇద్దరికి హెడేక్ వచ్చేసిందనమాట వదినకి నాకుని. ఏంట్రా బాబు పొద్దున్నుంచి తిరుగుతూనే ఉన్నాం పని అవ్వట్లేదు అనేసి. దేవుడా ఇక్కడైనా మా పని అయిపోయేలా చూడవా, గ్రీన్ సైన్ అయిపోయేలా చూడవా అని కోరుకుంటున్నాము ఓ పక్కన. ఇదిగో హై స్కూల్ దగ్గరికైతే వచ్చేసాము. ఈ హై స్కూల్ ప్రిన్సిపల్ చాలా బాగా మాట్లాడారు మాతోని. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అంత బాగా మాట్లాడతారని అనుకోలేదు. అండ్ సైన్ కూడా చేశారనమాట. చేసిన తర్వాత కాసేపు మాట్లాడారు మాతోని. అమ్మాయిలు కదా మీరు గట్టిగా ఉండాలి అనేసి అమ్మాయిల గురించి చెప్పారు. తర్వాత మేము సైన్ చేయించేసుకున్నాము. బయటకు వచ్చేసిన తర్వాత మా వదిన అన్నారు పెనుమంచిలో ఈ పొయ్యిలనేవి చేస్తారు. పొయ్యిల దగ్గరికి వెళ్దాము. పొయ్యిలు కూడా తీసుకుని వెళ్దాము. పొయ్యి కావాలి కదా మనకి అనేసి అంటే సరే అనేసి వెళ్ళాము. ఈ బామ్మగారిని పొయ్యిలు ఎక్కడ అమ్ముతారండి అని అడిగితేనే ఆవిడ కోట భీమా అని అడిగింది. అది నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఇంకా వచ్చేటప్పుడు ఫుల్ ఆకలేసేస్తుందని సోహన్ బేకరీ దగ్గర ఆగాము. ఎగ్ పఫ్ చెప్పాము మేము. ఎగ్ పఫ్ తినేసి వెళ్దాము. ఇంటికి వెళ్ళిన తర్వాత లంచ్ చేయాలి కదా! అందుకని కొంచెం లైట్గా తిందామని ఎగ్ పఫ్ మాత్రమే ఆర్డర్ చేసామన్నమాట. మాకు ఈ బేకరీని చూడగానే చాలా మంచి ఫీల్ అనిపించింది. చాలా నీట్గా పెట్టుకున్నారు, బాగా పెట్టుకున్నారు కదా అనేసి. అండ్ బేకరీలో కేక్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఫుడ్ అంతా చాలా బాగుంది. ఎగ్ పఫ్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేనంతా అందుకే షూట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా పెనుమంచిల సైడ్ వెళ్తే సోహన్ బేకరీలో ఖచ్చితంగా ట్రై చేయండి. ఫుడ్ అనేది ఫ్రెష్గా క్వాలిటీగా ఉందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వెళ్తేనే. ఈ కూలింగ్ కేక్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అప్పుడే చేస్తారనమాట వాళ్ళు. ఆర్డర్ ఇస్తేనే చేస్తారంట. 15 మినిట్స్ ముందన్నా ఫోన్ చేసి చెప్తే చాలంట. తర్వాత నాకు ఈ క్లాక్ అయితే చాలా బాగా నచ్చింది. చూడగానే వావ్ అనిపించింది. ఇక్కడ వదిన సాస్ ప్యాకెట్స్ కట్ చేస్తున్నారనమాట ఎగ్ పఫ్లోకి. నేను వీడియో తీసుకోవడంలో బిజీ అయిపోయాననేసి నా సాస్ ప్యాకెట్ కూడా కట్ చేసి ఇచ్చారనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. మీరే చూసారుగా ఎన్ని ట్విస్టులు ఎన్ని ఎదుర్కొన్నాం అన్నది. తిరుగుతూనే ఉన్నాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకుని. చాలా అలసిపోయాం అసలు. సరే మరి ఈ వీడియోకి ఇంతే ఇంకా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటా. బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.